చాలాసార్లు మన హృదయం చూడండి, ఆ సమస్యలు వచ్చినప్పుడు, ఆ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఎస్పెషలీ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్, ఏదన్నా హ్యాండిల్ చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు హృదయం కొన్నిసార్లు తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది. కొంతమంది సహోదరులు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అక్క చాలా కష్టాలు ఉన్నాయి అక్క, చావే ఒక మంచి పరిష్కారం అని నాకు అనిపిస్తుంది అని. ఎవరు చెప్పారు? ఎవరన్నారమ్మా నీతో అంటే, ఎవరనలేదు అక్క, నాకే అనిపిస్తుంది. ఎవరు చెప్పారంటే ఆమె హృదయం చెప్పింది ఆ మాట. మోసపూరితమైన తన ప్రాణాన్ని తాను తీసుకోవాలనే భయంకరమైన ఆలోచన ఎవరు కల్పించారంటే తన హృదయమే తనకిచ్చింది ఆ తప్పుడు సలహా. ఆ తప్పుడు సలహా పాటించి ప్రాణాన్ని కోల్పోతున్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది అడుగుతారు, ఆత్మహత్య చేసుకోవడం పాపమా అండి? ఆత్మహత్య చేసుకుంటే దేవుడు క్షమిస్తాడా లేదా? ఆత్మహత్య అనేది, సూసైడ్ ఇస్ మర్డరింగ్ యువర్ సెల్ఫ్. నీకు తెలుసా? ఆత్మహత్య అంటే నిన్ను నీవు మర్డర్ చేసుకోవడం. నరహత్య పాపము. 10 ఆజ్ఞలలో నరహత్య చేయవద్దు అనే మాట దేవుడు అంత ఖండితంగా చెప్పినప్పుడు నిన్ను నీవు హత్య చేసుకోవడానికి నీకు అధికారం ఉందా? ఎందుకంటే నీ ప్రాణంపై నీకు అధికారం లేదు, దేవుడు ఇచ్చాడు మనకి. ఆయన బ్రతకమన్నంత కాలం ఈ లోకంలో బ్రతకాలి తప్ప మన ప్రాణాన్ని మనం తీసుకునే అధికారము మనకి లేనే లేదు. ఎందుకంటే ఈ జీవితము, ఈ ప్రాణము దేవుడు పెట్టిన దానం, దేవుడిచ్చిన బహుమానం. కాబట్టి దేవునికి అధికారం ఉంది. ఇవ్వడానికి ఎలా దేవునికి అధికారం ఉందో తీసుకోవడానికి కూడా దేవునికి అధికారం ఉంది. దేవుని అధికారాన్ని మనం తీసేసుకొని మన చేతుల్లోకి, ఇఫ్ యు ఆర్ మర్డరింగ్ యువర్ సెల్ఫ్, ఖచ్చితంగా అది పాపమే. కాబట్టి ఆత్మహత్య తలంపులు నీ హృదయం నీకు ఇస్తూ ఉంటే, నీ హృదయం నీకు అదొక ఈజీ సొల్యూషన్ లాగా, ఒక ష్యూర్ సొల్యూషన్ లాగా, నీకున్న సమస్యల నుండి విడుదల పొందాలంటే ఇది మంచి పరిష్కారం అమ్మా అని ఒక తప్పుడు ఆలోచనను ఒక మంచి పరిష్కారంలా నీ దగ్గరికి తీసుకొస్తున్నట్లయితే నీ హృదయం నిన్ను మోసగిస్తుంది అని గుర్తించి ఆ ఆలోచనను వెంటనే నువ్వు కట్ చేయాలి. ఆ ఆలోచన వెంటనే నువ్వు మరి తొలగించుకోవాలి నీ మనసులో నుండి. ఆ ఆలోచన నీ మనసులో నువ్వు ఎంటర్టైన్ చేసావంటే దాన్ని కార్యాచరణలో పెట్టే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత దేవుని దృష్టిలో నీవు మరి తప్పిదస్తురాలు అవుతావు. నీ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోతావు. బ్రతకాలని ఆశపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు తెలుసా అమ్మా? ఐసీయూలో ఉండి, హాస్పిటల్స్లో ఉండి, వెంటిలేటర్ మీదకి వెళ్లే ముందు ఇంకా కొన్ని రోజులు బ్రతికితే బాగుండు దేవా, ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికితే బాగుండయ్యా, నాకు ఆయుష్ ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో తాపత్రయపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీకు అవయవాలన్నీ బాగానే ఉన్నాయి, నీ దేహం అంతా బాగానే ఉంది, నిన్ను దేవుడు క్షేమంగానే ఉంచాడు. మానసికంగా నువ్వు కొంత నలిగిపోతున్నావు, కరెక్టే. కొన్ని పరిస్థితుల ద్వారా నీ వేధించబడుతున్నావు, కరెక్టే. బట్ దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు ఎండ్ యువర్ లైఫ్. కేవలం నీకు వచ్చిన సమస్యలను బట్టి నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అనే ఆ తప్పుడు ఆలోచన నీ హృదయం నీకు ఇస్తుంటే దానికి ఎందుకు చోటిస్తున్నావు? దేవుడు ఎంతకాలం ఆయుషిస్తే అంతకాలము దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో నలిగిపోయినా కృంగిపోయినా దేవుడు తిరిగి లేవనెత్తుతాడనే నిరీక్షణతో బ్రతకాలి తప్ప జీవితాన్ని అంతం చేసుకోవడం దేవుని చిత్తం కానే కాదు. దేవుని దృష్టిలో అది పాపము అని గుర్తించాలి.